నీ పుణ్యాల పంట పండాలంటే గడుపుము రామునితో రోజు ఒక గంట. రామ రామ అంటావా? వాల్మీకి రామాయణమును పారాయణం చేస్తావా? సంక్షేప రామాయణాన్ని కంఠస్థం చేస్తావా? రామ రక్షాస్తోత్రమును చదువుతావా? ఆదిత్య హృదయాన్ని పఠిస్తావా? హనుమాన్ చాలీసాను గానం చేస్తావా? ఆంజనేయ దండకాన్ని వినిపిస్తావా? రామాలయాన్ని దర్శిస్తావా? శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకిస్తావా? రామచరిత మానసను చదువుతావా? అయోధ్య భద్రాచలములను దర్శిస్తావా? దాశరథి శతకాన్ని చదివి తరిస్తావా? రామకోటి వ్రాస్తావా? శ్రీరామ జయరామ జయ జయరామ అంటావా? త్యాగరాజు రామదాసు కీర్తనలు ఆలపిస్తావా? ఏదైతేనేం ఎలాగైతేనేం శ్రీరాముని కోసం నీవు వెచ్చించు రోజు ఒక గంట పరీక్షించి చూసుకో, పండుతుందో లేదో నీ జీవితంలో పుణ్యాల పంట.